గోపన్పల్లి వాసులు చెప్పిందే నిజమైంది. రెవెన్యూ అధికారుల విచారణలో రేవంత్ రెడ్డి భూదందా బట్టబయలైంది. రేవంత్ సోదరులు సర్వే నంబర్ 127లో ఎంత భూమిని ఆక్రమించారు, కోమట్కుంట చెరువులో సిక్కం భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ కట్టారు. ఆఖరికి బండ్ల బాటను కూడా స్వాహా చేశాడు. గోపన్పల్లిలో రేవంత్ భూదందా ఏంటో మీరే చూడండి. గోపన్పల్లిలోని చెరువు సిక్కం భూములను ఆక్రమించారు రేవంత్ సోదరులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి చొరబడి ప్రహరీ గోడ కట్టేశారు. దీన్ని కూడా నివేదికలో ప్రస్తావించారు ఆర్డీఓ చంద్రకళ. అసలు సిక్కం భూమిలో రేవంత్ అక్రమాలు ఎలా జరిగాయన్నది మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఇది కొమ్మటి చెరువు. కొమ్మటి చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ, ఆ తోట మొత్తం కూడా 127 సర్వేలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అతని సోదరుడు కొండలరెడ్డికి సంబంధించినటువంటి భూమి. ఎగ్జాక్ట్లీ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ భూమిలో నుండి 127 సర్వే దగ్గర నుండి చెరువులోకి వాటర్ రావడానికి ఉన్నటువంటి కాలువను కూడా తను పూర్తిగా కబ్జా చేశాడు. తెలంగాణ రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించారు, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ క్రమంలో బఫర్ జోన్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములో కూడా రేవంత్ రెడ్డి కబ్జా చేసినటువంటి ఒక రిపోర్ట్ మనం నిన్న చూశాము. 127 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి భూ వివాదాలపైన రాజనగర్ ఆర్డీఓ ప్రత్యేక అధికారిగా ఉండి విచారణ చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా విస్తుగొల్పేటువంటి విషయాలను కూడా బయటకు వచ్చాయి. 2004-2005లో పహానికి సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయి. మొదటగా రేవంత్ రెడ్డి వైఫ్ ఆఫ్ నరసింహారెడ్డిగా పేరుంది. తర్వాత దాన్ని అనుమల రేవంత్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డిగా పహానిలో పేరు మార్పు జరిగింది. 2005లో ఇష్టానుసారంగా రికార్డులన్నీ కూడా తారుమారు చేసినట్లు కూడా విచారణలో వెల్లడైనటువంటి అంశం. 127 సర్వే నెంబర్లో 10 ఎకరాల 21 గుంటల భూమిని 13 ఎకరాల 11 గుంటల భూమిగా నమోదు చేసినటువంటి రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 34 ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, గ్రామ రోడ్డును కూడా 127 సర్వే నెంబర్లోనే ప్రైవేట్ భూమిలో కలిపినట్లు కూడా ఆర్డీఓ విచారణలో చాలా స్పష్టంగా వెల్లడైనటువంటి అంశాలు ఇవన్నీ. ఈ స్థలాన్ని కూడా రేవంత్ రెడ్డి సోదరులు ఆక్రమించినట్లు కూడా అధికారులు తేల్చేశారు.